రక్తమును తినవద్దు, రక్తమును తినవద్దు కానీ త్రాగవచ్చు. యేసయ్య ఏమన్నాడంటే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. దేవునికి స్తోత్రం. లేవియ కాండము 17వ అధ్యాయము 11వ వచనం 12 కూడా చదువుదాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్తాన్ని మనం ఏం చేయొద్దట? తినకూడదు. చదవండి ఇంకా. మీలో నివసించు ఏ పరదేశి కూడా మళ్ళా తినకూడదు. దేవునికి స్తోత్రం. రక్తాన్ని తినొద్దు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 చూడండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. మనుష్య కుమారుని రక్తమును తింటేనే గాని అనలేదు. ఏమన్నాడు? త్రాగమన్నాడు. మరి ఏంటి డిఫరెన్స్? ఏదైనా ఒకటే కదా సార్, తినడమైనా త్రాగడమైనా భేదం ఏముంది? తేడా ఏముంది? అంతా ఒకటే కదా. అది రక్తమేగా, తిన్నా త్రాగినా పొట్టలోకి వెళ్తుంది. అది దాని మీద పెద్ద ధర్మ సూక్ష్మము పరిశోధన ఏముంది అందులో అంటే? ఒక్క ధర్మ సూక్ష్మం ఉంది. అదేంటంటే దేవ రహస్యం ఏంటంటే, తినాలంటే ఘన పదార్థమై ఉండాలి, త్రాగాలంటే ఘన పదార్థమై ఉండాలి. రక్తానికి ఒక గుణం ఉన్నది. బయటి గాలి తగిలితే అది ఘన పదార్థం అయిపోతుంది. మన దేహములోనే ప్రవహించినంతసేపు ద్రవ పదార్థంగా ఉంటుంది. అర్థమైందా? రక్తము మన లోపల ప్రవహించేటప్పుడు ద్రవ పదార్థమా ఘన పదార్థమా? ఘన పదార్థం అయితే ప్రవహించలేదది, ప్రవహించజాలదు. ప్రవహిస్తుందంటే లిక్విడ్ అది. కొంతమందికి రక్తం చిక్కనైపోతుంది, దానికి డాక్టర్లు మందులు ఇస్తారు పలచబడడానికి. రక్తం పలచబడితే ఫ్రీగా ఫ్లో అయిపోతుంది, లేకపోతే ఎక్కడో చోట క్లాట్ అయిపోతుంది. బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ ఎక్కడో గడ్డగట్టుకుపోయి మూసుకుపోతే వీడు టపా కట్టేస్తాడు. ఇక అంతే సంగతులు. కనుక రక్తాన్ని పలచబరిచే మందులు కూడా ఉన్నాయి. మనం ఎప్పటిదాకా బ్రతుకుంటామంటే రక్తం గడ్డగట్టకుండా ద్రవ పదార్థమై ప్రవహిస్తూ ఉన్నంతసేపే మనిషి బ్రతుకుంటాడు. రక్తం ప్రవహించడం మానేసి గడ్డగట్టుకుపోతే మనిషి చచ్చిపోతాడు. గనుక ఇప్పుడు యేసయ్య రక్తమును మనం తీసుకుంటున్నాం. ఆ రక్తాన్ని మనము తింటున్నామా త్రాగుతున్నామా? యేసయ్య తినమన్నాడా త్రాగమన్నాడా? రక్తమును త్రాగాలంటే ద్రవ పదార్థమై ఉండాలి. ద్రవ పదార్థంగా ఉండాలంటే బయటి గాలి తగలొద్దు. బయటి గాలి తగలకుండా మనలోనికి రావాలంటే నువ్వు క్రీస్తు శరీరములో ఒక అవయవానిగా అంటుకట్టబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.